నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు నేను చేస్తున్న వీడియో మన బాలకృష్ణ గారి అభిమానిగానే చేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక ఫ్యాన్ ఎలా రియాక్ట్ అవుతారో నేను అలాగే రియాక్ట్ అవుతాను ప్రతిసారి. ప్రతి చిన్న విషయం బాలకృష్ణ గారి గురించి ఏది వచ్చినా కూడా అదొక పండగలాగానే అనిపిస్తుంది. నిన్న ఎన్బీకే 111th మూవీకి ముహూర్తం షాట్ నిన్న చేశారు. దానికి మనం చూసుకుంటే ఈ మూవీకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, మన బాలకృష్ణ గారి 6th మూవీ కంటిన్యూస్గా తమన్ గారి మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ బాలకృష్ణ గారి వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారు. ఒక అభిమాని వాళ్ళు అభిమానించే హీరో సినిమా డైరెక్ట్ చేస్తే కనుక ఆ కిక్, ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మన బాలకృష్ణ గారు అందరూ చూస్తుంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది, ఒక సిరీస్ ఆఫ్ లిస్ట్ ఉంది. నేను ఎక్కడైనా మిస్ అయిపోతానేమో అభిమానత్వంలో పడిపోయి మైకల్లో పడిపోయి రాసుకొచ్చాను. అఖండ నుంచి మొదలైతే వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2, ఇప్పుడు ఎన్బీకే 111th మూవీ మనం చూసుకుంటే కనుక క్రిస్టల్ క్లియర్గా 5-6 మూవీస్ నుంచి ఎక్కడ కూడా రైజింగ్ సన్లానే ఉంది తప్ప బాలకృష్ణ గారి హిస్టరీ ఎక్కడ డౌన్ అనేది కనపట్ల. ఆఖరికి అఖండ 2 చూసుకుంటే మనం సీరియస్లీ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీ బిజినెస్ చేసేసింది. 160 crores పైన సినిమా చేసేసింది. ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఏది మినిమం తీసుకున్నా కూడా మనం చూస్తే కనుక ప్రతి ఒక్కటి 200 కోట్ల 300 కోట్ల బిజినెస్ టర్న్ ఓవర్కి వెళ్ళిపోతుంది తప్ప దానికి మించి తగ్గట్లే. ఇక్కడ బాలకృష్ణ గారి అభిమానులందరికీ ప్రతి మూవీ ఒక గూస్ బంప్ మూమెంట్, ప్రతి ఇష్యూ ఒక గూస్ బంప్ మూమెంట్. ట్రైలర్ అవనండి, టీజర్ అవనండి, ప్రతి దానికి పడి చూడటం సర్వసాధారణం. ఈరోజు మన వెనకమాల ఉన్న ఈ పోస్టర్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గోపీచంద్ మలినేని మూవీలో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది డ్యూయల్ రోల్ బాలకృష్ణ గారు ప్లే చేస్తున్నారు. డ్యూయల్ రోల్లో ప్లే చేస్తున్నప్పుడు ఇది ఒక ఎపిక్ మూవీ అని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎపిక్ మూవీలో ఒక సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే చెస్ట్కి ఫుల్ సేఫ్ గార్డ్ చేసుకుని అండ్ పెద్ద పెద్ద గొలుసులు మనం చూసుకుంటే హారాలు వేసుకుని బాలకృష్ణ గారు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే ఈయన ఒక రాజు. మళ్ళీ అదే ఇంకొక డ్యూయల్ రోల్లో మనం చూస్తే రుద్రాక్షలు వేసుకుని దాని తర్వాత యోధుడిలాగా నుంచి ఈయన ఇంకొక డ్యూయల్ రోల్. అంటే ఈయన ఒక యోధుడు, ఈయన ఒక రాజు. వీళ్ళిద్దరి మధ్యలో నెగిటివ్ రోల్ ఉంటుందా లేకపోతే ఎలా ఎలివేట్ చేస్తారని అర్థం కావట్లేదు. కానీ 2 రోల్స్ చూస్తే మాత్రం బాలకృష్ణ గారికి హెయిర్ లెంత్ పెంచారు. మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఒక ఆయనకి షార్ట్ హెయిర్ పెట్టారు, యోధుడిలాగా ఉన్న బాలకృష్ణ గారికి వెనక మళ్ళీ హెయిర్ లెంత్ పెంచారు. అండ్ 2 చేతుల్లో ఆయుధాలు ఇచ్చేశారు బాలకృష్ణ గారికి. బాలకృష్ణ గారి చేతికి కత్తిస్తే మాత్రం ఆ సినిమా లెవెల్ వేరే అబ్బా, కాదంటారా? లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాలకృష్ణ గారి మూవీలో ఆయుధం ఎలా వాడాలో ఆయనకి తప్ప ఎవరికి తెలియదు. సీనియర్ హీరోస్ చాలా మందికి గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్కి లేకపోతే వాళ్ళకి కొంచెం బాగా చేద్దాం అనుకుని కొన్ని రకమైన జోనర్స్ మూవీలోకి వెళ్తున్న తరుణంలో బాలకృష్ణ గారు మాత్రం చాలా సీరియస్గా ఫోకస్డ్గా ముందుకు వెళ్తున్నారు. ఇది చరిత్రను తిరగరాయటమే. ఆయన చరిత్రను ఆయనే రాసుకుంటారండి, ఇంక ఈయన చరిత్రని తిరగరాసే వాళ్ళు ఎవరు ఉండరు. ఫ్రాంక్లీ స్పీకింగ్ హీ ఓన్లీ రైట్స్ హిజ్ ఓన్ ఫ్యూచర్. ఈయన హిస్టరీ రీమేక్ అనేది ఈయనే చేసుకోవాలి, ఎవరు బ్రేక్ చేయలేరు ఈయనకి. బాలకృష్ణ గారికి ఇదివరకు చూసుకుంటే కనుక కొంచెం డంప్ మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సింహ తర్వాత, లెజెండ్ తర్వాత, కొన్ని సినిమాల తర్వాత డంప్ మూమెంట్స్ చూశారు. కానీ ఇప్పుడున్న పీక్ మూమెంట్లో చూస్తే మాత్రం అగ్ర హీరోల్లో బాలకృష్ణ గారిని మనం కన్సిడర్ చేస్తే కనుక ఏ జనరేషన్ హీరోలు ఇంత పోటీ పడలేరు అనే స్థాయికి వచ్చారండి. ఇంకా అన్టచబుల్, అన్స్టాపబుల్ కదా, అన్టచబుల్ ఇంకా మా బాలకృష్ణ గారు. ఈ లెవెల్లో ఇప్పుడున్న ఈ సినిమా చూస్తే ఒక ఎపిక్, ఇది ఖచ్చితంగా ఎపిక్ మూవీ. భారీ బడ్జెట్తో నిర్మించబడుతున్న ఒక ఎపిక్ మూవీగా మనం చూడొచ్చు ఎన్బీకే 111. మనం అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాకి ఖచ్చితంగా అఖండాకే హెవీ బడ్జెట్స్ పెట్టారు, అఖండాన్ని మించిన బడ్జెట్స్ ఉంటాయని చెప్పి రిలీజ్ అవుతాం మనం. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక మూవీని బాలకృష్ణ గారు తప్ప ఏ హీరో కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ డబ్బింగ్, విత్ యాక్టింగ్ మొత్తం స్కెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసి 75 రోజుల్లో ఆ సినిమాని రిలీజ్ చేశారు. అది డైరెక్టర్ కెపాసిటీ ఒక ఎత్తు అయితే బాలకృష్ణ గారి కెపాసిటీ ఇంకొక ఎత్తు. తెలుగుని ఎంత స్వచ్ఛంగా పలకాలో బాలకృష్ణ గారు తప్ప ఎవరు చెప్పలేరు. అలాంటి బాలకృష్ణ గారు మళ్ళీ ఎపిక్ మూవీలో మన ముందు వస్తుంటే అది కూడా డ్యూయల్ రోల్లో ఈ బొనాన్సా గూస్ బంప్ మూమెంట్ అబ్బా బాలయ్య ఫ్యాన్స్ అందరికీ కాదా? వీళ్ళు రిలీజ్ చేసిన ఈ లుక్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజుల కాలం చరిత్ర ఒకటి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఖచ్చితంగా రాజుల కాలంకి వెళ్ళి చేయాలంటే మూవీ భారీ బడ్జెట్లో వెళ్ళబోతుంది. మనం చూసుకుంటే ఒక టైంలో కేజీఎఫ్ టైంలో అన్ని కేజీఎఫ్ తాగనే మూవీస్ వచ్చినాయి, మైన్లు వీటి వెనక మళ్ళీ మూవీస్ వచ్చినాయి. కానీ బాలకృష్ణ గారు ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ మళ్ళీ ఎపిక్ మూవీ హిస్టరీలోకి వెళ్ళి ఏం రీక్రియేట్ చేయబోతున్నారన్న
కుతూహలం మాత్రం ప్రతి ఒక్కళ్ళలో కలిగింది. అండ్ ఇదంతా కాకుండా ఈయనకి సరిపడా తమన్ గారు ఇచ్చే మ్యూజిక్ అఫ్ కోర్స్ మనం ఆలోచించలేదు. అది అలాగే మనం చూసుకుంటే కనుక గోపీచంద్ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో మనం చూసుకుంటే వీరసింహారెడ్డి అద్భుతమైన మూవీ. ఈ మూవీని ఇష్టపడని ఫ్యాన్ అనేవాళ్ళు ఉండరు. అండ్ ఈ రోజు ఈ లుక్ రిలీజ్ అయిన తర్వాత బాలకృష్ణ గారి దెబ్బకి న్యూట్రల్స్ హేటర్స్ కూడా అబ్బా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి మాత్రం సస్పెన్స్ వచ్చింది. అఖండ 1 చూశారు కాబట్టి అఖండ 2 ఎస్టిమేట్ వేయగలుగుతారు కొంతమంది కొంతవరకు. కానీ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూసి బాబోయ్ ఇంత తాండవమా అని చెప్పి నట తాండవం అండి ఆయన చేసింది, నట తాండవం. ఆయనకి లిటరలీ రిటైర్మెంట్ అనేది ఎక్కడ చూచాయిలో కనపడదు మా బాలయ్య బాబు గారికి. ఈజ్ బిజీ మేకింగ్ ఫ్యూచర్. అంటే తీసుకెళ్ళి ఒక ఘట్టాన్ని పెడతారు, ఇప్పుడు ఒక 500 కోట్లని పెట్టారు అనుకోండి కొట్టు తీసి, మిగతా వాళ్ళందరూ కంప్లీట్ చేయడం ఎంత కష్టం. సో సీనియర్స్కి గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో లేదు మన హిస్టరీని మనం తిరగరాయచ్చని బాలయ్య బాబు గారు చెప్పారు. నిన్న ఆయన ఒక పంచ్ డైలాగ్ కొట్టారబ్బా, అది అభిమానులందరికీ ఒక రకంగా కిల్లర్ మూమెంట్ అనిపించింది. నిన్న ముహూర్తం షాట్ లో ఆయన కొట్టిన డైలాగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఇంకొకసారి మనందరం చరిత్రలో చాలా మంది ఉన్నారు, చరిత్ర సృష్టించేవాడు ఒకడే, అదే ఈ చరిత్ర, నాదే చరిత్ర. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి మన బాలయ్య బాబు గారికి. నాదే ఈ చరిత్రలో చాలా మంది ఉంటారు, కానీ చరిత్ర సృష్టించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదే నాదే ఈ చరిత్ర సృష్టించేది నేనే అని ఎంత క్లియర్గా. ఏమంటే ఈయన చూస్తే ఒక రాజసం ఉట్టిపడుతుందండి, ఫ్యాక్ట్ ఇది. బాలయ్య బాబు గారు అఖండాలో రోల్ వేస్తేనే ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ అవుతుందా, అసలు ఆయనకి సెట్ అవుతుంది అనుకుంటే బాలయ్య బాబు గారు చేయగలుగుతారని డిసైడ్ అయ్యారు. ఈ రోజు దాకా ఇండియన్ సినిమాలో బాలకృష్ణ గారు చేసిన రోల్స్ వేరే ఏ హీరో వేసినా కూడా ఎవరు నమ్మరు. ఇది ఫ్యాక్ట్. మాస్ హిప్నోటిజం ఇలాంటి రోల్స్ కి చేయాలంటే కేవలం బాలకృష్ణ గారి వల్లే సాధ్యం అవుతుంది, ఇంకెవరు చేయలేరండి బాబు ఈ రోల్స్. ఇది ఫ్యాక్ట్. మీరు ఏమన్నా అనుకోండి, చాలా మంది వెక్కిరిచ్చి నవ్వుతున్నారు కూడా. పాన్ ఇండియా లెవెల్లో అఖండాకి ట్రోల్స్ కూడా ఎక్కువైనాయి. నో ప్రాబ్లమా, మీ ట్రోల్స్ వల్ల మాకు పబ్లిసిటీ పెరుగుతుంది తప్ప ఇంకోటి ఏం జరగదు, ఏం పర్లేదు. సినిమా ఆల్రెడీ బిజినెస్ చేసేసింది అండ్ సినిమా జనాదరణ పొంది ఇంకా కొన్ని కోట్లు సంపాదించబోతుంది. బాలకృష్ణ గారిలో ఒక రాజసం ఉంది. ఆ రాజసాన్ని ఎపిక్ హిస్టరీ రాజుల కాలం తీసుకెళ్లి ఈ రోజు కనుక ఈ సినిమా పోర్ట్రే పర్ఫెక్ట్ గా బయటకు వస్తే దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది హిట్ల పరంపర బాలయ్య బాబు గారికి. కరోనాలో అఖండతో మొదలైన హిట్ల పరంపర ఈరోజు అఖండ 2 దాకా ఎలా కంటిన్యూ అవుతుందో, కరోనాలో టికెట్ రేట్ లేకపోయినా, బాలకృష్ణ గారి సినిమాలు థియేటర్లు పెద్ద జనాలు వెళ్ళకపోయినా ప్రాఫిట్లో లాక్కెళ్ళ కెపాసిటీ అఖండ మూవీకి ఉంది. ఈరోజు చూడండి, జస్ట్ వాట్ ఇంకొకసారి ప్లే చేస్తాను అభిమాని కింద. చరిత్రలో చాలా మంది ఉన్నారు, చరిత్ర సృష్టించేవాడు ఒకడే, అదే ఈ చరిత్ర, నాదే చరిత్ర. చూశారు కదా ప్రతి ఒక్కళ్ళు నిన్న ముహూర్తం షాట్లో మన బాలయ్య బాబు గారు. ఆయన చరిత్ర ఇది, ఆయన రాయబోయే ఒక రాజస్వమైన చరిత్ర. ఎన్బికే 111, 111 హిట్ స్కోర్ పెరుగుతానే ఉంటుంది, ఇంకా తగ్గేది లేదు. ఈజ్ అన్టచబుల్ ఇన్ ఇండస్ట్రీ నౌ. ఈ రోజు బాలయ్య బాబు గారి సినిమా అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంటే హూ నోస్ రేపు వరల్డ్ వైడ్ రిలీజ్ కి ఎన్బికే 111 రెడీగా ఉంటుందేమో. మీరందరూ కూడా మీకు ఎలా నచ్చింది ఈ పోస్టర్ కానీ మీ అభిప్రాయం ఏంటి? అండ్ నిన్న మన చరిత్ర గురించి బాలయ్య బాబు గారు చెప్పిన ఫస్ట్ ముహూర్తం షార్ట్ డైలాగ్ గూస్ బంప్స్ ఇచ్చిందా? మీరందరూ ఒపీనియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అందరూ బాలయ్య బాబు అభిమానులు ఉంటే మీరందరూ ఈ వీడియో చూస్తే జై బాలయ్య అని ఒక కమెంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వకుండా వెళ్ళొద్దు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.